నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారని చెప్పేసి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అయితే జోషన్ చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, నిన్న జరిగిన ఒక టీవీ ఇంటర్వ్యూలో మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది కూడా ఏపీ ముఖ్యమంత్రి గారి పైన. మళ్ళీ ఇప్పుడు జరిగే ఎలక్షన్స్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారని చెప్పేసి అయితే జోషన్ చెప్పడం జరిగింది. అంటే ఎందుకు అలా చెప్తున్నారు? ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ తను ఓడిపోయారు, కానీ అక్కడ మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పేసి అయితే అంటున్నారు. దీన్ని అసలు ఎలా చూడాలంటారు? నిన్న కేసీఆర్ గారు ఒక ఛానల్ ఇంటర్వ్యూకి ఇచ్చినటువంటి దాంట్లో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి పైన ప్రేమని, ఆంధ్రప్రదేశ్ పైన పగని తెలియజేస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలవాలి అనే కోరిక, ఆంధ్రప్రదేశ్ ఇంకా నాశనం కావాలి అన్న ఆకాంక్ష. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయిందో అక్కడ ప్రజలకు తెలుసు. ఇదే చంద్రశేఖరరావు గతంలో కూడా ఎగతాళి చేశాడు. ఏమని? ఒకప్పుడు ఏపీలో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 5 ఎకరాలు వచ్చేది. ఇప్పుడు తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఏపీలో 10 ఎకరాలు కొనవచ్చు. అట్లా భూముల విలువలు తన హయాంలో తెలంగాణలో బాగా పెరిగాయని, జగన్ పాలనలో అక్కడ భూముల విలువలు అధోగతి పాలయ్యాయని అతను కంపేర్ చేస్తూ ప్రజల్లోకి అప్పుడు మనం చూసాం. అంటే భూముల విలువలు ఆంధ్రప్రదేశ్లో దారుణంగా పతనం చేసినందుకు జగన్ మళ్ళా గెలవాలా? అంతే కదా. మరి కేసీఆర్ ఆకాంక్ష అలా కోరుకుంటున్నాడంటే, ఇప్పుడు హరీష్ రావు కూడా అన్నాడు, నేను తిరుపతి వెళ్ళాను, అక్కడ అనంతపురం రైతులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతూ కరెంట్ ఎలా ఉంది మీకు అని అడిగితే మాకు 2-3 గంటలు కూడా రావట్లేదు అని వాపోయారు. ఇక్కడ తెలంగాణలో మనం 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని పోలుస్తూ ఎగతాళి చేశారు. ఆంధ్రప్రదేశ్లో కరెంటు 2-3 గంటలే వస్తోంది, రైతులు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకోసం జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలవాలనా? జగన్ గెలుస్తాడన్న సమాచారం నా దగ్గర ఉందని కేసీఆర్ దేన్ని బట్టి అన్నారు? హరీష్ రావు ఇంకో మాట కూడా అన్నాడు, మనం గత అసెంబ్లీ ఎన్నికల ముందు అక్కడ టీచర్లను లోపలేస్తున్నారు, మేము ఇక్కడ టీచర్లకి 70%, 80% ఫిట్మెంట్ ఇచ్చాం, అక్కడ టీచర్లని మందు దుకాణాల ముందు కాపలా పెట్టి తర్వాత వాళ్ళేదో సిపిఎస్ అడిగితే జైళ్ళకు పంపుతున్నారని ఎగతాళి చేసిన దీంట్లో టీచర్లని జైళ్ళకు పంపిన జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలుస్తాడా? ఏ సమాచారం ఉంది కేసీఆర్ దగ్గర? ఇప్పుడు కేటీఆర్ కూడా మనకి తెలుసు ఏమన్నాడు, తెలంగాణ వాళ్ళని ఒకసారి ఏపీ రోడ్ల మీద దిప్పి తీసుకొస్తే ఇక బీఆర్ఎస్కి ఓట్లు అన్నాడు. అంటే అక్కడ రోడ్లు అంత గుంతలమయమయ్యాయి అని. అంటే గుంతలమయమైన రోడ్లు చూసి జగన్కి ఓటేస్తారన్న సమాచారం ఉందా? కేసీఆర్ ఎలా చూడాలా అంటే, దీనిలో జగన్ గెలవాలన్న కోరిక కన్నా ఒక భయం కనపడుతోందా? అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, ఫోన్ ట్యాపింగ్ కేసు కదులుతోంది, ఆయన కూతురు కూడా మద్యం లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళింది. ఇక్కడ మళ్ళా కేసీఆర్ ఇంట్లో నెక్స్ట్ జైలుకి వెళ్ళేది ఎవరు అనే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి భయం ఇక్కడ కనపడుతోంది. అక్కడ కూడా కనుక జగన్ ఓడిపోయి చంద్రబాబు వస్తే ఇక్కడ రేవంత్, అక్కడ చంద్రబాబు అడకత్తెరలో పోకచెక్క అవుతానన్న భయమా? జగన్ గెలవాలన్న కేసీఆర్ కోరిక జగన్కి మేలు చేయకపోగా ఇంకా జగన్కి కీడు చేసే అవకాశం ఉంది. జగన్ నెత్తి మీద పాలు పోయటం కాదు, ఇతను జగన్మోహన్ రెడ్డికి ఒక గుంత తవ్వుతున్నాడు. ఇప్పుడు ఈ మాటల వల్ల జగన్మోహన్ రెడ్డికి పడే 4 ఓట్లు కూడా చెడగొట్టినట్టు అవుతుంది అనమాట. కేసీఆర్ మరి జగన్ గెలుపు కోరుకుంటున్నాడు అంటే జగన్ ఓడిద్దాం అనుకుంటారు అక్కడ వాళ్ళు. అవును సార్. అంటే గతంలో చూసుకున్నట్టయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సర్వే ఇక్కడ తెలంగాణలో అంటే చెప్పింది ఏంటంటే ఈసారి కూడా ఖచ్చితంగా కేసీఆర్ వస్తారు అని చెప్పేసి, ఇప్పుడు కూడా ఆ సర్వేని లాగానే తను చూసుకొని అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని అనుకుంటే మరి అది బూమరంగ్ అయ్యే అవకాశం ఉంది కదా సార్? మరి ఇక్కడ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మేము 8-9 సీట్లు గెలుస్తామని నిన్న ఇంటర్వ్యూలో అన్నారు. అసలు 1 సీటు వస్తుందా
డౌటు ఏది వాళ్ళు అసలు ఇక్కడ బీఆర్ఎస్ని బతకనిస్తారా? రెండు జాతీయ పార్టీలు ఇవాళ బీఆర్ఎస్ని నీకు ఒక కేక్ ముక్కలాగా పంచుకుంటున్నాయి. అటు బీజేపీ సగం తినేస్తోంది, కాంగ్రెస్ సగం తినేస్తున్న దీంట్లో బీఆర్ఎస్ ఇవాళ ఉనికి కోసం పోరాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ 8 సీట్లు 9 సీట్లలో ఎలా గెలవగలడు తెలంగాణలో? అంటే చెవిరెడ్డి గతంలో చేసిన సర్వేలు కూడా 100 సీట్లలో గెలుస్తున్నాం, 119 సీట్లలో 100 గెలిచేస్తున్నాం అన్న సర్వే, అందులో ఎంత వాస్తవికత ఉందో ఇప్పుడు కేసీఆర్ మాటల్లో కూడా అంతే వాస్తవికత ఉందన్నమాట. ఇప్పటికైనా కేసీఆర్ తన ఓటమి ఎందుకు జరిగింది, బీఆర్ఎస్ ఎక్కడ తప్పు చేసింది, ప్రజల నాడి పట్టుకోవడంలో ఎక్కడ విఫలమయ్యాం, ప్రజలకు ఎందుకు దూరం అయ్యాం అనే దాంట్లో ఇప్పటికీ ఈ 4 నెలల్లో ఇంతవరకు సరైన సమీక్షే చేయలేదు. 40 రోజులు అవుతారు. 40 రోజులుగా జైల్లో కూతురుంటే వెళ్ళి పలకరించని తండ్రి ఉంటాడా? అంటే అది అసలు కుంభకోణమే కాదంటున్నారు కదా సార్. అసలు నువ్వు వెళ్ళాలి కదా. ఇప్పుడు కేసీఆర్ కవిత దగ్గరికి కనీసం పలకరించడానికి ములాఖత్కి ఇంతవరకు వెళ్ళలేదంటే అంటే కవిత తప్పు చేసిందని తండ్రి ఒప్పుకుంటున్నట్ట? కడిగిన ముత్యంలాగా నేను బయటికి తీసుకొస్తానని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. మరి అందుకోసమే ఇంకా వెయిట్ చేస్తున్నారా? ఎలాంటి తప్పు చేయలేదు, అసలు కుంభకోణమే కాదు, నా కూతురు ఎలాంటి తప్పు చేయలేదు, కావాలనేది ఇరికిస్తున్నారు అని చెప్పేసి తను మాట్లాడుతున్నారు. మరి ఇందులో వాస్తవం ఏ విధంగా అయితే ఫామ్ హౌస్లో బిఎల్ సంతోష్, రామచంద్ర భారతి వాళ్ళ నలుగురిని ఇరికిచ్చినట్టు కవితను కూడా ఇరికిచ్చారనా? అంటే ఇప్పుడు ఆ రోజు మనం చూసాం పైలట్ రోహిత్ రెడ్డి అక్కడ ఫామ్ హౌస్లో ఎలా జరిగింది ఏంటి. బీజేపీ వాళ్ళు ఏదో వీళ్ళ ఎమ్మెల్యేలను కొనుగోళ్ళు చేయాలని అక్కడ చూసినట్టు, వాళ్ళని ఏదో పట్టించినట్టు, ఏదో ఒక పెద్ద కాక్ అండ్ బుల్ స్టోరీ అది కాస్త బెడిసి కొట్టింది. ఇప్పుడు ఇవాళ మద్యం కుంభకోణంలో కవిత పీకల్లోతు కూరుకుపోయిన పరిస్థితుల్లో ఒక్క కవిత ఒకటే కాదుగా, కుట్ర కవిత మీదే జరిగిందా? అక్కడ అసలు సాక్షాత్తు ఢిల్లీ ముఖ్యమంత్రే జైల్లో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి సిసోడియా సంవత్సరం నుంచి జైల్లోనే ఉన్నాడు. మరో సంవత్సరం కన్నా కవిత బయటకు వస్తుందా అనే సందేహాలు ఉన్న పరిస్థితుల్లో కవితను ఎలా బయటకు తీసుకురావాలో దాని గురించి ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, నా దగ్గర సమాచారం ఉంది అంటే ప్రజలు బిత్తరపోతున్నారు. కేసీఆర్ అంత గొప్ప రాజకీయ నాయకుడు, అంత పోరాట యోధుడు, ఆయన నోటి వెంట ఈ బేల మాటలేంటి? కేడర్కి ఆయన చేసే దిశానిర్దేశం ఇదేనా? కార్యకర్తలు మనోనిబ్బరాన్ని కోల్పోవద్దు, నేను మళ్ళీ వస్తాను, నేనే కాబోయే ముఖ్యమంత్రిని, 25 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు అంటే అది కాస్త సోషల్ మీడియాలో బూమ్రాంగ్ అయింది. ఏంటి అసలు మీ ఎమ్మెల్యేలే మీతో టచ్లో లేరు, పక్క పార్టీ వాళ్ళతో టచ్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. హ్యూమన్ టచ్ కోల్పోయిన కేసీఆర్ మళ్ళా హ్యూమన్ టచ్ పెంచుకునే ప్రయత్నం చేయాలి. రైతుల్లో, మహిళల్లో, యువతో ఎవరైతే తిరగబడ్డారో కేసీఆర్ పరిపాలన పైన వాటిని పెంచుకునే ప్రయత్నం చేయకుండా ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎపిసోడ్ ఎత్తుకోవటం ఎందుకు? అసలు నేలకు పోయేది నెత్తిని రాసుకోవటం, లేపి తన్నించుకోవటం తప్ప. గతంలో కేటీఆర్ చేసిన విమర్శలు మీకు తెలుసు. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు చాలా పిచ్చి మాటలు మాట్లాడితే ఇక్కడ ఎందుకు ధర్నాలు చేస్తారు, చేసుకుంటే ఆంధ్రాలో చేసుకోండి, రాజమండ్రి పోయి చేసుకోండి అన్నందుకే కదా. ఆంధ్ర మూలాలు ఉన్న ఓటర్లందరిలో, చంద్రబాబు అభిమానుల్లో, తెలుగుదేశం కార్యకర్తల్లో బీఆర్ఎస్ పైన అంత వ్యతిరేకత వచ్చింది కేటీఆర్ వల్ల. చంద్రబాబు అరెస్టు పట్ల వీళ్ళు చేసినటువంటి ఆ ఎపిసోడ్ పూర్తిగా ఏ విధంగా వ్యతిరేకత వచ్చిందో మనం చూసాం. మళ్ళా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుపు గురించి మాట్లాడితే రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో సేమ్ సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.